రెండవ సమూయేలు 4. హెబ్రోనులో అబ్నేరు చనిపోయినను సంగతి సౌలు కుమారుడు విని అధైర్యపడెను. ఇజ్రాయేలు వారికి అందరికీ ఏమీ తోచక ఉండెను. సౌలు కుమారునికి సైన్యాధిపతులు ఉండేది. వారిలో ఒకని పేరు బయాన, రెండవ వాని పేరు రెకాబు. వీరు బెన్యామీయులకు చేరిన బెయేరోతీయుడగు రిమ్మాను కుమారులు. బెయిరోతు కూడాను బెన్యామీయుల దేశంలో చేరినదని ఎంచబడెను. అయితే బెయేరోతీయులు గిత్తీయామునకు పారిపోయి నేటి వరకు అక్కడ కాపురస్తులై ఉండెను. సౌలు కుమారుడు యోనాతానుకును కుంటివాడగు కుమారుడు ఒకడు ఉండెను. ఇజ్రాయేలు నుండి సౌలును గురించి యోనాతాను గురించి వర్తమానమునకు వచ్చినప్పుడు వారు 5 ఏండ్ల వాడు. వాని దాది వానిని ఎత్తుకొని పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడు ఆయను. వాని పేరు మెఫీబోషేతు. రిమ్మాను కుమారుడగు రెకాబుకు బయనాయను మంచి ఎండ వేళ బయలుదేరి మధ్యాహ్న కాలంన ఇష్బోషేతు మంచము మీద పడుకొని ఉండగా అతని ఇంటికి వచ్చిరి. గోధుమలు తెచ్చేదము వేషము వేసుకొని వారు ఇంటిలోనికి చొచ్చి ఇష్బోషేతు పడకటింట మంచము మీద పడి ఉండగా అతనిని కడుపులో పొడిచి తప్పించుకొని పోయేది. వారు అతనిని పొడిచి చంపి అతని తలను ఛేదించి దాన్ని తీసుకుని రాత్రి అంతయు మైదానంలో పడి ప్రయాణము పోయి హెబ్రోన్లో ఉన్న దావీదునికి ఇష్బోషేతు తలను తీసుకొని వచ్చి చిత్తగించుము, నీ ప్రాణము తీయచుచ్చిన సౌలు కుమారుడైన ఇష్బోషేతు తలను మేము తెచ్చి ఉన్నాము. ఈ దినమున యెహోవా మా ఎలిన వాడవు రాజువగు నీ పక్షమున సౌలునకు అతనికి సంతతికి ప్రతీకారము చేసి ఉన్నాడని చెప్పగా దావీదు బెయేరోతీయుడగు రిమ్మాను కుమారుడైన రేకాబుతోను బయానాతోను ఇట్లనెను, మంచి వర్తమానము తెచ్చితివని తలంచి ఒకడు వచ్చి సౌలు చచ్చెనని నాకు తెలియచెప్పగా వారు తెచ్చిన వర్తమానమునకు బహుమానముగా సిక్లగులో నేను వారిని పట్టుకొని చంపి తిని. కావున దుర్మార్గులైన మీరు ఇష్బోషేతు ఇంటిలో చొరబడి అతని మంచము మీదనే నిర్దోషియగు వారిని చంపినప్పుడు మీ చేత అతని ప్రాణదోషము విచారింపకపోదున. లోకము ఉండకుండా నేను మిమ్మును తీసివేయక మానుదు. నా సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను రక్షించిన యెహోవా జీవము తోడు అని చెప్పి దావీదు తన వారికి ఆజ్ఞయగా వారు మనుషులను చంపి వారి చేతులను కాళ్ళను నరికి వారి శవములను హెబ్రోనులో కొలను దగ్గర వేలాడగట్టింది. తరువాత వారు ఇష్బోషేతు తలను తీసుకుని పోయి హెబ్రోనులో అబ్నేరు సమాధిలో పాతిపెట్టింది.